నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం వరంగల్ నగరంలో మనం కాలేజీ టీవీ టీం పృథ్వీనతోటి కంప్లీట్ గా తిరుగుతా ఉన్న విషయం చూస్తాం. నిన్న సాయంత్రం సమ్మయ్య నగర్ కావచ్చు, లేకపోతే వికాస్ నగర్ కావచ్చు, ఆ 100 ఫీట్ రోడ్ అయితే ఉందో కాకతీయ యూనివర్సిటీ పక్కన ఉన్నటువంటి వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తిరగడం జరిగింది. ఇంతకు ముందు కూడా ఇది హంటర్ రోడ్ దగ్గర కూడా చూడడం జరిగింది. సో ఇక్కడ చూసా కానీ ఆ స్థానికులందరూ కూడా ఈ చెరువుల కబ్జాలు కావచ్చు, లేకపోతే చెరువుల ద్వారా వచ్చేటువంటి నాళాలు సరిగా లేకపోవడం కావచ్చు, ప్రభుత్వాల నిర్లక్ష్యం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రధానంగా కారణం అవుతాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇందిరమ్మ కాలనీ అనేటువంటి వరంగల్ నగరంలో ఉన్నటువంటి న్యూ షాంపేట దగ్గర ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో మనం ఉండడం జరిగింది. ఇక్కడ కూడా చెరువు శిఖం భూములను ప్రభుత్వం ఇందిరమ్మ కాలనీ పేరిట చాలా అంటే 150 గజాలు 100 గజాల చొప్పున ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పేదవాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలా 50 గజాలు ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. సో ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి కూడా చిన్న వర్షం వచ్చినా కానీ మొత్తం దాదాపు ఒక మనిషి లోతు దాదాపు 6 ఫీట్లకు పైగా వరద వస్తూ ప్రతిసారి కూడా ఒక నెల 2 నెలల వర్షాకాలంలో నెల 2 నెలల పాటు కంప్లీట్ గా వరద ప్రాంతాల్లోనే వీళ్ళు గడుపుతూ బిక్కు అంటూ బతుకుతున్న సందర్భం అయితే కనబడతా ఉంది. ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తుంది, వర్షం వస్తుంది అనగానే వీళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ప్రస్తుతం ఇంద్రమ్మకాల్లో ఆ స్థానికులు ఉన్నారు. నిన్న కంప్లీట్ గా వరదతోటి నిన్నంతా కూడా బయటికి రాని పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం వరద తగ్గి కొంత మేర అంటే 1 ఫీట్ 2 ఫీట్లు మాత్రం నీళ్ళు ఉండడం జరిగింది. సో వీళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకొని ప్రయత్నిద్దాం. ఇది ఇక్కడేనా? చెప్పండి, మాట్లాడండి ఎవరొకరు. హలో చెప్పండి సార్. ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో మొత్తం వరద నీళ్లు, మొత్తం సామాన్లు, మొత్తం అన్ని మంచాలు గించాలు బీరువలు అన్ని మొత్తం బట్టలన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం పండుకునే పరిస్థితి లేదు. ఇక ఏం చేయాలి ఎట్లా అనేది ఇక మా సారు రాంప్రసాద్ సారు ఇక నిన్న అన్నప్రసాదం తెచ్చిపెట్టిండు, పొద్దున టిఫిన్ కూడా తెచ్చిపెట్టిండు. ఈ రోడ్లు బాగు చేసి జర సైడ్ కాలువలు మొత్తం చేయాలి. ఇదంతా గవర్నమెంట్ కు సార్ ఎమ్మెల్యేలకు అందరికి దండం పెట్టి చెప్తున్నాం, మంచి చేయాలి. ఇదే పరిస్థితి మాకు. ఇల్లు కట్టిన కాంచెల్లి 15 సంవత్సరాల నుంచి ఇక్కడనే. ప్రధాన కారణం ఏంటి అసలు? ఈ రోడ్లు లేక, మంచిగా రోడ్లు లేక అటు బయటికి నీళ్లు పోక ఈ ప్లాట్లలో ఎక్కడ నీళ్ళు అక్కడనే అవుతున్నాయి. ఖాళీ ప్లాట్లు కూడా అలా ఎవరు సాఫ్ చేసుకుంటలేరు. ఆ చెదర అంతా ఇట్లా తయారయ్యి మొత్తం నిండుతుంది, బయటికి వెళ్తలేవు నీళ్లు. చెరువు నాళాలు సరిగా లేకనా లేకపోతే మత్తడి పడ్డ నీళ్లు అటైపోతాయి. మళ్ళీ ఇటు బయట ఇప్పుడు ఈ కాలనీ ఉన్నది అక్కడ ప్రకాష్ రెడ్డిపేట కాలనీ నీళ్లు అటు నుంచి నీళ్ళని మళ్ళీ ఇటే వస్తాయి అన్ని. అవి చెప్పండి మీరు ఏం జరుగుతుంది అసలు మీ కాలేజీలో? నిన్నట్టు జరుగుతుందా ఇదంతా? పరిస్థితి ఎప్పటి నుంచి జరుగుతుంది? 3 రోజుల నుంచి జరుగుతుంది. నాళాలు లేకనే, కరెక్ట్ గా నాళాలు లేకనే. నాళాలు కరెక్ట్ గా ఉంటే నీళ్ళు ఇక్కడ ఆగవు. మరి ఇప్పుడు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వాలను నాయకులను అడగలేదా? అడిగినాం. ఇప్పటి వరకు ఇంతే రోడ్ వేసారు, నాళాలు లేవు, ఏం లేవు. ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో 4 ఫీట్ల నీళ్లు వచ్చినాయి. బెడ్ ఉన్నాయి, మళ్ళా బెడ్ గిడ్డు అంతా ఖరాబ్ అయిపోయినాయి. ఏం లేదు. నాళాలు సరిగా ఉంటే నీళ్లు పోయేటట్టు కూడా ఉండాలి. అవతల నీళ్లు పోయేటట్టుగా లేకుండా స్టాక్ ఇళ్ళనే ఉంటే ఇళ్ళనే మునుగుతాయి. అంతా నీళ్ళు అవతల పోకుండా ఉన్నది కాబట్టే మేము ఇలా ఈ నీళ్ళలో సతమతం అవుతున్నాం గంతే. ఈ 2009లో ఇందిరమ్మ కాలనీ అని పేదలకు పంచాడుకు ఎంక్వైరీ చేసి మొత్తం ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి 50 గజాలు ఇవ్వాలని చెప్పి ఎంక్వైరీ చేసి 50 గజాలు ఇచ్చిల్లు ప్రతి ఒక్కరికి. ఇవి 2400 ఇళ్ళు 40 ఎకరాల జాగా. వీటికి ఏమేస్తుందంటే ప్రకాష్ రెడ్డిపేట, దర్గా, అటు సమ్మయ్య నగరు, ఇటు కాజిపేట, మడికొండ, ఇటు ఈ చెర్ల నీళ్లు ఒక 4 చెర్ల నీళ్లు ఈ ఇంద్రమ్మ కాలనీ కచ్చుట్ల ఈ స్ట్రాటజీ అవుతుంది. దీనికి ఏం చేయాలంటే ఒక నాల లేదు, ఒక కాలువ లేదు, మోరి లేదు. ఒక మోరి అనేది కడితే డైరెక్ట్ తీసుకుపోయి ఆ కాలువతలు ఇడిచి పెడితే ఈ ఊరు నిండకుండా ఉంటుంది. అప్పో గిప్పో సప్పో తీసుకొచ్చుకొని బేస్మెంట్ కట్టుకున్నారు, స్లాబ్ వేసుకున్నారు, అక్కడ కాల్ చేసి వచ్చిళ్ళు. ప్రతి సంవత్సరం ఇది మొత్తం రెండుతుంది. వాళ్ళు ఆగం అవుతారు. పిల్లగాళ్ళు స్కూల్ పోవాలన్నా, వాళ్ళు బయటికి పని పోవాలన్నా బట్టలు చేతిలో పట్టుకుని బయటికి పోయి ఇబ్బంది పడతారు. వాళ్ళు తిండి తిందాం అన్నా కానీ ఇప్పుడు బియ్యం గియ్యం అన్ని దడిచి 2 రోజుల బట్టి స్లాపులు 2 అంటే దర్వాజా భూమి నుంచి 4 ఫీట్ ఎత్తు కట్టుకుంటే 6 ఫీట్ ఎత్తు నీళ్ళు వచ్చినాయి. టోటల్ గా వాళ్ళు ఇల్లు కాల్ చేసి 2 అంతస్తులు ఎక్కడ ఉంటే అక్కడ పోయి నివాసానికి ఇన్ని రోజులు ఈ 2 రోజులు వాళ్ళు పానంగా పడుకున్నారు. దీనికి పక్క డ్యానేజ్ అనేది ఒక 6 ఫీట్ల లోతు 4 ఫీట్ల వెడల్పుతోని ఇది తీసుకుపోయి అక్కడ మశానం అవతల బట్టివేలు రోడ్డు చెరువు కట్టకు మత్తడి ఉన్నది. ఆ
మత్తల్లా ఈ ఒక్కటి కాలువ అయితే అందరూ బాగుపడతారు, అందరూ మంచిగా. ఈ ఒక్క గవర్నమెంట్ పని, గవర్నమెంట్ ఇందిరమ్మ కాలనీ పేదలకు ఇచ్చింది. ఈ పేదలు తగ్గట్టు ఈ రోడ్డు ఈ కాలువ ఒక్కటి చేస్తే అది మంచిగా గవర్నమెంట్ చదువుకుంటాం. మమ్మల్ని పట్టించుకున్నట్టు లేరు. ఈ కాలువలు అనేది అనంగా ఒక రోడ్డు పెట్టించిండన్న, ఆ రోడ్డు ఇందాక వచ్చింది. ఇంకో రోడ్ శాంక్షన్ అవుతుంది అన్నాడు. ఆ రోడ్డు శాంక్షన్ అయ్యి ఒక రైడింగ్ కాలువ అయితే ఏ గల్లెళ్ళు మంచిగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. మెయిన్ ఏంటంటే 4 పక్కల చెరువు నీళ్ళకు ఒక రస్తాన్ని ఆ రాకుండా ఏనంగా దారి తీస్తారో, ఏం మ్యాప్ ఎత్తారో, ఏ ఇంజనీర్ చేస్తారో కానీ మొత్తాన్ని మాత్రం నీళ్లు రాకుండా ఇది ఒక్కటి చేస్తే అందరికి మంచిగా ఉంటది. ఇది చాలా ఇబ్బంది పడతారు గత పాలకులు కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎవ్వరు చేసిన అస్సరు చేస్తామంటారు, రాలేదు అనేది ఏం లేదు. అస్సరు చేస్తామంటారు, పెడతా ఉన్నారు. మన బిల్లు సోదా పెట్టిండు, ఇప్పుడు రోడ్ సోదా బిల్లు పెట్టిండు. మెయిన్ ఏంటంటే ఒక రోడ్డు మురిక్కాలు ఉన్నదంటే అందరు మంచిగా బతుకుతారు. ఈ 2 డ్రైనేజ్ లేక ఈ రోడ్డుకు ముఖ్యంగా ఏంటంటే మత్తడి కాడికి అక్కడ పోవాలంటే ఒక మశాన కాడికి పోవాలన్న మశానం లేదు, ఇక్కడ జాగలేదు, ఆడికి పోవాలన్న ఇబ్బంది. ఈ యొక్క మురిక్కాలం అనేది ఎవరి ఇంట్లో నీళ్లు వాళ్ళ ఇళ్ళని నిరుతాయి. సైడ్ కాలువ ముఖ్యంగా డ్రైనేజీ అది ఒక్కడైతే ఇళ్లకు నీళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటారు. ఇన్ని పైసలు పెట్టుకొని వాళ్ళ ఇళ్ళల్లో ఇప్పుడు గొడవ ఏడ్చుకుంటా వాళ్ళు బాధపడుకుంటా ఒక్కొక్కరు ఉంటారు. మెయిన్ ఏంటంటే వాళ్ళకు అన్ని ఉన్నా కానీ ఏం చేయలేకపోతారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చిన 50 గజాలలో కట్టుకొని ఉందామంటే ఈ నీళ్ళతోని సచ్చుడు మార్గం అవుతుంది. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ముంచెత్తుందో మేమేమవుతుందో అని ఆ బెగుడుతోనే కొందరు అగులు అయి ఇప్పటి వరకు కొందరు జ్వరం వచ్చి పండుకొని చూద్దా లేవలేకుండా మనుషులు ఉన్నారు. కొద్దిగా ఇది గమనించుకొని ప్రభుత్వం ఈ డ్రైనేజీ ఈ మోరీ అని కంపల్సరీ ఈ పేదలకు చేయాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఏంది పరిస్థితి రావడం ప్రధాన కారణం ఏంటి అసలు? డ్రైనేజీలు, రోడ్లు డ్రైనేజీలు కరెక్ట్ లేవు. పైన చెరువులు ఉన్నాయి, కడిపకొండ, అందారుగా, ఈ మన మడికొండ, ఇది మన బంధం చెరువు, ఇవన్నీ వచ్చి చెర్లు ఆగుతున్నాయి. సైడ్ కాలువలు లేక డ్రైనేజీలు రోడ్లు కరెక్ట్ లేక ఈ నీళ్ళు ఆగుతున్నాయి సార్. గత ప్రభుత్వంలో కూడా ఎమ్మెల్యే గారిని కలెక్టర్ని ఒక దగ్గర కూర్చోబెట్టి కూడా మాట్లాడినాం, ఎంతో కష్టపడి. ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి కలెక్టర్ ముందు కూర్చోబెట్టి మాట్లాడితే 2-3 రోజులనే వచ్చి పరిష్కారం చేస్తామన్నారు, ఎవరు రాలేదు. గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారిని కూడా చాలా సార్లు కలిసినాం. ఈ ఎమ్మెల్యే గారిని కూడా చాలా సార్లు కలిస్తే మన 200 ఫీట్లు ఇచ్చిండు. మొత్తం ఇట్లే రోడ్లు ఇట్లే ఉంచుతారు. ఈ రోడ్లు కరెక్ట్ ఉండి డ్రైనేజీలు కరెక్ట్ ఉంటే మాకు ప్రాబ్లాలు తక్కువ అవుతాయి. జరిగినాయి సరే. అక్కడ మొత్తం మీరు చూడండి సార్, మొత్తం ఇప్పుడు పొద్దున్న నుంచి కడుక్కుంటూనే ఉన్నాం. 3 రోజులు మా చెల్లె వాళ్ళు అక్కడ హన్మకొండలు ఉంటే ఆడుండి ఇయ్యాలనే వచ్చిన. మొత్తం ఆడికాడికి పరుపులు, బీరువాలు అన్ని పడిపోయినాయి. కూల ఫ్రిడ్జీలు, మొత్తం ఇంట్లో బియ్యం, తినే వస్తువులు కూడా అన్ని ఆడికాడికి నానిపోయినాయి సార్. మేము లాండ్రీ సిరిస్తా సార్ శాఖలలో. మేము బాగా బాగున్నా సార్. ఒక్కొక్కరు ఇంత లోతు నీళ్ళల్లో కూడా మన ఒక మునిగిపోయేటట్టు కూడా ఉంటే కూడా బయటకు ముందుకొచ్చినాం. మాకు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ, రాజకీయ నాయకులు కానీ, గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ మా మీద దయించి కాలువలు, డ్రైనేజీలు, రోడ్లు వేపియాలని కోరుకుంటున్నాం సార్. మేము రోజు కూలి వారిమి. ఆటో నడుపుకొని బతుకుదామంటే ఫ్రీ బస్ పెట్టి మా బతుకులు ఎండగొట్టిండు, నాశనం చేసేళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉండి చేసుకుందాం అనుకుంటే మా భార్యల మీద పుస్తలు కూడా, గొలుసులు కాదు పుస్తలు కూడా అమ్ముకొని, మట్టలు అమ్ముకొని, ఏదో ఇంత బేస్మెంట్ కట్టుకొని ఇల్లు కట్టుకొని, ఏదో మాకు స్లాబ్ వేసే లెవెల్ లేకుండా కూడా రేకులు వేసుకుని బతుకుదామని రేకులు వేసుకొని ఉన్న 50 గజాల గవర్నమెంట్ 2009లో ఇచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చిన జాగా ఇది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇంతవరకు ఈ ఇందిరమ్మ కాలనీ ముఖం చూసే నాయకులు ఎవరు లేరు. వింటారా సార్? మా భార్య పుస్తలు కూడా అమ్ముకొని మేము బేస్మెంట్ కట్టుకొని స్లాబ్ వేసుకునే సోమత లేక మేము రేకులు వేసుకొని మేము బతుకుతున్నాం సార్. అలా ఈ రోజు చూస్తే నిన్న వర్షానికి ఇది ఇప్పటికీ 3వసారి. ప్రతి సంవత్సరం మాకు ఇదే పరిస్థితి. మొత్తము మంచాలు, బీరువలు, బియ్యము, కంట్రోల్ బియ్యమే మేము తీసుకొచ్చుకునేది, మేము తినేది కంట్రోల్ బియ్యం. ఆ బియ్యం కూడా తడిసి ముద్ద అయిపోయి మాకు వండుకుని తిందామంటే లేదు. ఈ రోజు 49 డివిజన్ మన రాంప్రసాద్ గారు తీసుకొచ్చి మాకు పొద్దున మధ్యాహ్నం ఏదో ఇంత మాకు పెట్టడం వల్ల మేము ఈ రోజు ఇట్లా ఉంటున్నాం. మాకు చాలా విధాల మా ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు తడిచిపోయింది. మా పిల్లలకు బుక్స్ కొనిద్దామంటే పైసలు లేవు. ఈ రోజు బుక్స్ తడిచి మొత్తం అది అయిపోయినాయి. బుక్స్ కొనుక్కుందామన్నా కూడా పైసలు లేని పరిస్థితి మా పిల్లలకు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ ప్రతి ఒక్క ఇదివరకు ఉన్న మాజీ ఎమ్మెల్యే గారికి కలిసినాం, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినాం, ఇప్పుడు కూడా కలిసినాం.
సరే ఈసారి చేయబట్టి కొంచెం ఏదో రోడ్డు మాకు జరిగింది కాబట్టి ఇంకొంచెం మా మీద దయ తెలిసి ఈ ఇందిరమ్మ కాలనీ అమ్మవారు ఇచ్చిన ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ కాలనీ కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకైనా ఇప్పుడైనా మేము బయటపడతామనే ఆశతోని ఇన్ని ఏళ్ల కంచి ఎదురు చూస్తున్నాం. ఇప్పుడైనా జర కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద దయదలిసి మాకు ఈ డ్రైనేజీ కట్టి కొంచెం మాకు రోడ్లు చేసి మా బతుకులు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం సార్. కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి లేదు. మా పాప పెళ్ళి సంవత్సరం దాటింది, ఇంతవరకు కళ్యాణ లక్ష్మి లేదు. ఇంతవరకు మాకు తిందామంటే ఏది లేదు. మేము కంట్రోల్ బియ్యం తింటున్నాం, ఆ బియ్యం కూడా తడిసిపోయినాయి. మాకు బుక్స్ తడిసిపోయినాయి, పండుకుందామంటే మంచాలు లేవు. అన్ని ఘోరమైన పరిస్థితి. మీరు ఇదే కాలం మీది? ఇదే కాదు. పేరు? నా పేరు బద్దయ్య. భద్రయ్య, ఏంటి పరిస్థితి అంటే ఇక్కడ ప్రధానంగా వరద రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? ఇప్పుడు పైన 4 చెరువులు ఉన్నాయి సార్. 4 చెరువులు ఉన్నాయి. 4 చెరువులు మత్తర పడితే ఇక ఈ చెరువుకు రావాలి. ఈ చెరువులకు వచ్చి నీళ్ళు వెళ్ళిపోవడానికి దారి లేదు. మేమేం నీళ్ళు వెళ్ళిపోవాలి. న్యూస్ అది ఏం చెరువు? కోట చెరువు ఇది. ఆ కోట చెరువులకు మొత్తం వచ్చి ఇక్కడికి వచ్చి జామ్ అవుతాయి నీళ్ళని జామ్ అయ్యి నీళ్లు పోవడానికి వచ్చేటి ఎక్కువ ఉన్నాయి కానీ పోవడానికి జాగలేదు. వాళ్ళు సాయం పెట్రోల్ ఏం చేసిండ్రు, అది మత్తడి పడకుండా మొత్తం బిల్ల వేసి పడేసిండ్రు. మొత్తం గండి వేసిండ్రు, మనకెళ్ళి నీళ్ళు వెళ్తారు. ఇది మొన్న ఇక్కడ ఒకటి కాలువ తవ్వుకున్నాం మేమే, పెద్ద కాలువ చేసి పెట్టి ఆ నీళ్ళు చెరువులో పోకుండా బయటికి వెళ్ళబడితే అది పోయేది గింత, వచ్చేది పెద్దది. దాని నీళ్లు పోవడానికి మాకు సలవ లేదు బయటికి వెళ్ళిపోవడానికి నీళ్ళు. అంటే ప్రతి సంవత్సరం ఇట్లా ఉందా? ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇచ్చిన కాంచా అంటే మేము వచ్చి ఇప్పుడు దగ్గర 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఇబ్బంది పడుతూనే ఉన్నాం. ప్రతి ఇయర్ ఇబ్బంది పడుతున్నాం. ప్రతి ఇయర్ కలెక్టరు, కమిషనరు, మాది ఎమ్మెల్యే గారు, ఏ ఎమ్మెల్యే గారు వచ్చే ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి, మనది కొండ సురేఖ మేడం దగ్గర కూడా పోయినాం. అక్కడికి పోయి కూడా విన్నతి పత్రం ఇచ్చినాం. గ్రీవెన్స్ సెల్కు అన్నిటి తిరుగుతాను, ఒక్కరు కూడా వచ్చి చూసుకుంటాను పోతాను. ఏంటంటే బడ్జెట్ లేదు అని అంటాను. ఇక మా పరిస్థితికి ఇది. ఇంతవరకు ఒక్కరు కూడా రాజకీయ నాయకుడు వచ్చి చూసింది లేదు. మొన్న అక్కడికి వచ్చిందట, కట్ట మీదకి వెళ్ళి అటే వెళ్ళిపోయిందట. మరి లోపలికి వస్తే వెళ్తుంది మా బాధలు. అక్కడ రోడ్డు మీద ఉంటే ఏం తెలుస్తుంది, లోపలికి వచ్చి చూస్తే మా బాధలు ఏం తెలిసేది. ఎవరు వస్తలేరు, చూస్తలేరు. ఏ బియ్యం ప్యాకెట్, అన్నం ప్యాకెట్, పాల ప్యాకెట్ ఇవి తీసుకొస్తే మాకేం సరిపోతాయి. మొత్తం కింటాలు వేసుకున్న బియ్యం తడిసినాయి, బెడ్లు తడిసినాయి, కూలర్లు, టీవీలు అన్ని నాశనం అయిపోయినాయి. కిటికీలోకి వెళ్ళి వచ్చినాయి నీళ్ళు. మేము పండుకునే టైంకి మొత్తం నీళ్ళు వచ్చినాయి. ఇక అది పరిస్థితి మాది. మీరు చెప్పండి, ఏం పరిస్థితి మీ కాలనీలో? సార్, ఎగువ ప్రాంతం నుండి వరదలు వస్తాయి సార్. బంధం చెరువు, కాజీపేట దర్గా, జులైవాడ, న్యూ షాంపేట చెరువు నుండి వాటర్ వస్తాయి సార్. ఆ వాటర్ అనేది ఇక్కడ స్టోర్ అయ్యి మొత్తం ముప్పు గురి అవుతాయి సార్. ఇక్కడ ఇళ్ళకు 5 ఫీట్ల వాటర్ వచ్చినాయి సార్. ఏం చేయలేని స్థితిలో ఇందిరమ్మ కాలనీ వాసులు ఉన్నారు సార్. ఇప్పుడు వరకు స్థానిక కార్పొరేటర్ మాకు రామప్రసాద్ గారు పట్టించుకున్న తప్ప ఎమ్మెల్యే గారు విజిటింగ్ రాలే, మంత్రి గారు రాలే, ఎవరు రాలేదు సార్. మేము మా గుండె ధైర్యంతో మేము నిలబడ్డాం సార్. ఇక్కడ మా ఈ మెడ వరకు వచ్చినాయి సార్ వాటర్. ఈ పరిస్థితి సార్ మాది. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు సార్. డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేక సెట్ అయితే మీ ప్రాబ్లం సార్, డ్రైనేజ్ వ్యవస్థ కవర్ అయితే మాకు రోడ్ లేకుండా పర్లేదు సార్. డ్రైనేజ్ వ్యవస్థ కావాలి మాకు. డ్రైనేజ్ వ్యవస్థ కవర్ అయితే డైరెక్ట్ వాటర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది సార్. స్టోర్ అయిన వాటర్ బయటకు వెళ్ళిపోతుంది. 3 రోజుల వరకు 2 రోజులు అవుతాను సార్, ఇంకా 3 రోజుల వరకు వాటర్ పోవు సార్. ఇది పరిస్థితి సార్ మాది. మేజర్ పరిస్థితి డ్రైనేజ్ వ్యవస్థ సార్ మాది. ఇక్కడ నాలా ఉండే గతంలో ఇక్కడ నాలా ఉండేనా? నాలా లేదు సార్. ఇక్కడ లేదు, మొత్తం మూసుకుపోతాయి సార్. ఇక్కడ ఎవరు పట్టించుకోరు సార్. 2020 సంవత్సరాలు అవుతాను సార్, ఎవరు పట్టించుకోలేదు ఇప్పటి వరకు. స్థానిక కార్పొరేటర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు వల్ల ఈ రోడ్డు పడ్డది సార్. ఇది వరకు దాస్యం వినయ్ భాస్కర్ గారు కనీసం మా కాళ్ళు 10 సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నది కదా సార్, ఒక్కసారి కూడా విజిటింగ్ రాలేదు సార్. వచ్చినా కూడా చేస్తాం అన్నారు తప్ప ఒక్కసారి కూడా ఏ రోడ్డు మంజూరు కాలేదు సార్. ఇందిరమ్మ అనే పేరు పెట్టాదన్నది కక్ష పెట్టుకుని మా మీద అభివృద్ధికి నోచుకోలేదు సార్ మా కాలనీ సార్. కార్పొరేటర్ గారి సహకారంతో, ఎమ్మెల్యే నాయని రాజేంద్ర గారి సహకారంతో 200 మీటర్ల రోడ్డు పడ్డది సార్. ఇంకా మంజూరులో ఉన్నది సార్, ఎండింగ్ వరకు ఉన్నది. కానీ గత ప్రభుత్వం మాకు పట్టించుకునే లేదు సార్. ఈ ప్రభుత్వం ఎంతో మాకు సాయం చేస్తాను సార్. కాకపోతే ఇప్పటి వరకు మాకు ఎమ్మెల్యే గారు రాలేదు సార్. స్థానిక కార్పొరేటర్ గారు పట్టించుకున్నారు కానీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు రాలేదు, మంత్రి గారు కూడా రాలేదు సార్ ఇప్పటి వరకు. మా గుండె ధైర్యంతో మొన్న రామప్రసాద్ గారు మొన్న ఈ రోజు మాకు ఎంతో కొంత సాయం చేసింది సార్. ఆహార పరంగా కొంచెం సహాయపడడం, కొంచెం నిలబడి ఉన్నాం సార్. మీరు చెప్పండి.
ఒకటి ఇదే కన్నా ఏం లేదన్నా ఒకటే చెప్పాలనుకున్నా, పట్టించుకునేటోడు పట్టించుకుంటే ఎవరికి ఇట్లాంటి పరిస్థితి రాదన్న. మస్తు బాధపడ్డారు నైట్, చచ్చిపోయేటోళ్ళు అందరు. 2 రోజులు అవుతుంది చచ్చిపోయేటోళ్ళు అందరు, చాలా మంది. ఇంకొక 2-3 గంటలు వర్షం ఆపకుండా కొడితే ఎవరు దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగేదన్న. అందరు మ్యాక్స్ నైట్ 12 గంటలకు ఒక అమ్మ కొట్టుకుంటూ వస్తుంది, చేతులు పైకి లేవట్టింది, ఫుల్ చీకటి. ఇది ఏరియా ఎట్లున్నా చీకట్లో ఆమెను మేము చూడకుంటే బయటకు వచ్చి ఎట్లుంది సిచ్యువేషన్ చూడకుంటే ఆమెను గుర్తించేటోళ్ళం కాదు. ఆమె చనిపోయేది ఈ రోజు ఉంది, ఈ పాటిగా జరిగేది. ఒకటే మాట అన్న, చేసేటోడు పట్టించుకునేటోడు పట్టించుకుంటే అందరు బాగుంటది. ఎలక్షన్ ఓట్ టైంలో ప్రతి ఒక్కరు వస్తాడు, అడగనికి కాలువలు దాటుతాడు, పొక్కల నుంచి వస్తాడు, ఏడుంటే ఆడికి వస్తాడు. ఎందుకు ఓటేయనీకి వస్తాడు. ఓటేసేటప్పుడు నువ్వు ఓటు అడగడానికి ఎట్లా వస్తున్నావో అట్లనే ప్రజలు ఎవరైనా సరే బాధలో ఉన్నారు, ఇట్లా ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా రావాలి అని అనుకుంటాను. అంతే, ఒకటే మాట. మీది ఇదేనా? ఇదే కాలం మీది? ఇదే కాలం అన్న. ఏం పేరు? మీ పేరు? నా పేరు కిరణ్ అన్న. ఏం చేస్తుంటారు మీరు? ల్యాండ్ షాప్ మాది. ల్యాండ్ షాప్. అవును. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ? 2009 వయసు రాసి అక్కడ ఇచ్చిన 2011 ఇల్లు కట్టినా పాత, అప్పుడు ఆ జమానా లెక్క ప్రకారం అప్పుడు కట్టిన ఇల్లు నాది. దాదాపు ఇదే ఇల్లు గల్లీలో వెనకాల ఉంటది. అప్పుడు కట్టడం వల్ల కిందికి అయిపోయింది. మొన్న కొట్టిన వర్షం అప్పుడు వయసు రాజశేఖర్ కట్టినప్పుడు ఇచ్చినప్పుడు ఇచ్చిండు. తర్వాత ఏంటంటే అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. మేము అప్పటికే కాలనీ పేరు ఇంద్రమ్మ అని పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 10 ఏళ్ళ మాకు ఒక 10 పైసలు వర్క్ కూడా జరగలేదు అన్న. ఎందుకు జరగాలి మాకు అర్థం కాలేదు. చుట్టుపక్కల అన్ని డెవలప్ అయితే అనేది 100 సార్లు మా కాలనీ పెద్దలు కానీ కమిటీ కానీ అందరూ అప్పుడున్న అభివృద్ధి పోయినా దండం పెట్టిన అన్ని చేసిన. ఆ టైంలో ఏంటంటే మాకు అర్థమైందంటే లాస్ట్కి ఇంద్రమ్మ అనే పేరు ఉండడం వల్ల మమ్మల్ని పట్టించుకోలేదు అన్న. ఒక్క 10 పైసల వర్క్ జరగలేదు ఇలా. ఇది మాకు 400 వరద పై నుంచి వస్తుంది అన్న. వెళ్ళడానికి పావుల వంతు 10 పైసల వంతు కూడా బయటికి వెళ్ళిపోవన్న. వెళ్ళిపోతే ఈ బాధ ఉండదు. వెళ్ళిపోక ఇలా జామ్ అయ్యి వెనక్కి తన్నుకుంటా పైకి వస్తా అంట. మొన్న ఇంత ప్రతి సంవత్సరం ఎవరి సంవత్సరం మార్చి జూన్ జూలై వచ్చిందన్న మాకు ఇక్కడ భయం అన్న. దాదాపు సగం మంది కాల్ చేసి బయటనే ఉంటారు. ఎందుకంటే ఏ చిన్న వర్షం వచ్చినా జామ్ అయ్యి స్టోరేజ్ అయ్యి పైకి తన్నుకుంటూ వస్తుంది. పక్కనే చెరువు ఉండడం వల్ల వెనక్కి తన్నుకుంటా పైకి వస్తుంది. మునిగిపోతాం చిన్నపిల్లలు ఎవరైనా. ఇప్పటి వరకు బయటికి వెళ్ళే దారి సరిగ్గా లేక ఇబ్బంది పడతాను. అది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. మాట్లాడితే ఆయన చేస్తున్నారు రోడ్డు పోసినది. మాకు ఏంటంటే డ్రైనేజ్ బయటికి వెళ్ళే నీళ్లు కనుక సరిగ్గా వెళ్ళిపోతే ఈ బాధ ఉండదు అన్న. ఇప్పటికి కానీ మాకు ఒకటి జరగాలని మొత్తం మునిగి మేము ఇక్కడ కన్నా ఇంకా మా వెనక్కి చూడలేరు. మా 90కి పోలేను ఇప్పుడు మీరు టోటల్ ఇలా ఇల్లా మునగని ఇల్లు అనేది లేదన్న. ఏ ఇల్లు మునగలేదు అనేది ఇవాళ ప్రతి ఒక్కరికి డ్యామేజ్ అయిపోయింది. మనుషులు అందరం మేము స్లాబ్ పైన పండుకున్నాం. వర్షంలో గొడుగు పట్టుకుని పైన కూర్చున్నాం. కింద సామాన్ అంతా ఇంట్లో మొత్తం సర్వనాశనం అయిపోయి ఉన్నది. ఇప్పుడు ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం మునిగిపోతే బైక్ తో సహా నాకు ఏది లేదు. ఇప్పుడు ఇదే సంవత్సరం బియ్యంలో తిందామంటే ఇంట్లో పోతాను నీళ్ళు కొట్టుకున్నాను. బోర్ మోటార్ ఖరాబ్ అయిపోయింది. బయటకు వెళ్దామంటే బండి లేదు. అన్ని మునిగి బండి పైన ఇంకా 3 మీటర్ల పైన నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఖాళీగా నిలబడ్డాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము 15-20 ఖర్చు మాకు ఇప్పుడు అనాథాలు అయిపోయిన పరిస్థితి మాది. ఏం లేదు, పిల్లల్ని పట్టుకోవడం పైన పోయి కూర్చోండి. పైన చిత్రి పట్టుకుని వరదలు నా కొడుకుని పైకి ఎక్కించి కూర్చుని పెట్టినా. నేను పోయి మా భార్య భర్తలు అమ్మాయి పైన కూర్చుని జాగలేదు. ఇక్కడ వస్తువు పెట్టుకోవడం జాగలేదు, మనుషులు నిలబడే జాగలేదు. ఇవన్నీ వచ్చి బయట నుంచి ఎవరైనా వచ్చి తీసుకుపోయే పరిస్థితి లేదు. మేము బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. అంత ఇబ్బంది అంటే మాకు ఇక్కడ నుంచి స్టోరేజ్ అయ్యే వాటర్ పక్కనే చెరువు ఉండడం, వెనక్కి దాన్ని వస్తా అంటే వెళ్ళే దారి కనుక కరెక్ట్గా నీళ్ళు వెళ్ళిపోతే బాధ ఉండదని. మాకు రోడ్లు డ్రైనేజీలు తర్వాత బయటకు వెళ్ళే మార్గం సరిగ్గా చూపెడతాయి. నా పేరు వసంత్ నాయక్. 2015 నుండి ఉంటున్నా ఇక్కడ. 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా మేము కలవనటువంటి లీడర్లు లేరు, కలవనటువంటి అధికారులు లేరు. దాదాపు కమిషనర్, కలెక్టర్ అందరి దగ్గర పోయి వచ్చినాం. తిరిగి లాస్ట్కి ఇదే నీళ్ళలో ఉంటాను. ఈ సంవత్సరం కొంచెం ఒక 200 మీటర్ల రోడ్డు దాదాపుగా అది కూడా చాలా తిరిగితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుట్ల కొంచెం అంతా మాకు మేలు జరిగింది. అదే రాంప్రసాద్ అన్న అలాగే మన ఎమ్మెల్యే గారు కొంచెం పట్టించుకొని ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఎలక్షన్లు వచ్చినప్పుడే మేము గట్టిగా అందరం నిలబడి అడిగినాం.
ఖచ్చితంగా మాకు ఈ రోడ్ చేస్తామంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి మేము ఓట్లు ప్రత్యేకంగా మా ఉన్న ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తామని చెప్పినాం. కాబట్టి దాని ద్వారా కొంత మాకు మేలు జరిగిందని మేము అనుకుంటున్నాం. ఇంతకుముందు గత పాలకులు పట్టించుకోలేదు దీన్ని అసలే. ఇక మేము టీవీలలో చెప్పినాం, వార్తలలో చెప్పినాం, ఏం చేసినా కూడా కనీసం వచ్చి చూసిన వాళ్ళు లేరు. ఇప్పటికైతే కొంత మేలు జరుగుతుంది. ఇంకా ఈ డ్రైనేజ్ వ్యవస్థ మాకు సాప్ అయితే మేము ఇక్కడ ఉండడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. లేకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, ఎవరికి చెప్పుకోలేనటువంటి. ఇప్పుడు దాదాపు మా వెహికల్స్ అన్ని ఒక్క వెహికల్ లేదు ఇక్కడ. టోటల్ అన్ని వెహికల్ మీదకి వెళ్ళి 1 ఫీట్ 1.5 ఫీట్ నీళ్లు ఉన్నాయి, 2 ఫీట్ల నీళ్ళే ఉన్నాయి మొత్తం కంప్లీట్. ఇప్పుడు ఒక్కొక్క బండి చేయాలంటే మినిమం 3-4 వేల రూపాయల ఖర్చు. అట్లా పోను ఇండ్ల ఫ్రిడ్జ్లు, ఏదైనా వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏదైనా చిన్న సామాన్లు ఉంటే మొత్తం బియ్యము బస్తాలు మొత్తం టోటల్గా జీరోకి వచ్చేసిరు ఇక్కడ. వాస్తవంగా చెప్తున్నాం, నిన్నటి నుండి కొంత టిఫిన్ కొంచెం భోజనాలు పంపించేసరికి నిన్న సాయంత్రం అందరం కూడా మంచి భోజనం తిన్నాం. మొన్న తిన్నటువంటి భోజనాన్ని నిన్న నైట్ తిన్నాం మళ్ళా. అట్లా కొంచెం టిఫిన్ మధ్యాహ్నం కొంచెం టిఫిన్ ఇచ్చిర్రు, ఆ దాని మీద ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జీవిస్తా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో జీవిస్తున్నాం. కనీసం ఇప్పటి మన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న దీన్ని పట్టించుకొని ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి ప్లస్ ఈ రోడ్లు మాకు ఇవి చేస్తే మేము బతికి కట్టగలుగుతాం. లేకుంటే ఈ ఇండ్లన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే పరిస్థితి ఉన్నాం. అంత ఘోరమైనటువంటి స్థితి. ఇక్కడ ఉన్నోళ్ళేమో ధనవంతులు ఎవరు లేరు, అందరు పేదవాళ్ళే ఎక్కడెక్కడ నుండి వచ్చి ఒకరు ల్యాండ్రీ షాపు, ఒకరు ఎలక్ట్రికల్ షాపు, ఒకరు ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతుకుతా ఉన్నారు. 4 గంటల వరకు మీరు చూస్తే ఈ రోడ్డు పంట మొత్తం వెహికల్లే ఉంటాయి, ఎందుకంటే వెళ్ళిపోతా ఉంటారు అన్నట్టు. పొద్దున్న 4 గంటల నుండి స్టార్ట్ అవుతారు. ఇక ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోకుంటే వాళ్ళకు పూట గడవదు. కాబట్టి కంపల్సరీ దీని మీద ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, కంపల్సరీ దీన్ని పట్టించుకొని దీని ఒక రూపుకి తీసుకొస్తే మాత్రం మేము ఇక్కడ బతకగలుగుతాం. లేకుంటే ఇక వీళ్ళ పుణ్యమా అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి స్థితి ఉన్నది మాది. నిజం చెప్తున్నాం, ఇక్కడ నుండి విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే స్థితిలో ఉన్నాం. 2 కిలోమీటర్లు ఇదే వరద మొత్తం పక్క 2 కిలోమీటర్లు ఉన్నది. బట్టిపల్లి మెయిన్ రోడ్ వరకు ఏది ఇటు 1 కిలోమీటర్ ఉంటది. మొత్తం ఇదే వరదలు నడిచిపోవాలి మేము. నిన్న ఇక్కడికి ఉన్నాయి, పక్క ఈడికున్నాయి. నిన్న ఈ రోజు కొంచెం తగ్గినాయి. ఈ రోజు ఇక్కడ నుండే కనబడుతున్నాయి. నిన్న ఈ రోడ్డు మీద కూడా ఇన్ని ఉన్నాయి. రోడ్డు మీద నుండి పోయే పరిస్థితి కూడా ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉండే అమ్మాయి, ఆ అమ్మాయిని తీసుకుపోవాలంటే పరిస్థితి లేదమ్మా. ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, ఆయన ఇక నెత్తి నోరు కొట్టుకుంటాడు. రామ్మని నాకు ఫోన్ చేస్తే నేను బయటికి వెళ్ళేటట్లేదు. ఆ కరెంట్ ఏమో అక్కడ నేను బయటికి వెళ్ళే రోడ్కే కరెంట్ ఉన్నది. ఆ కరెంటు షాక్ వస్తుందని భయంతో మేము బయటికి వెళ్ళలేకపోతున్నాం. ఆయన నాకు ఫోన్లు చేసి అన్నారా అన్న చచ్చిపోయే పరిస్థితి ఉన్నది అంటే లాస్ట్కు అన్న ఇక్కడి వరకు రమ్మంటే లాస్ట్కి ఇక్కడి వరకు తిప్పల పడుకుంటా ఇక్కడికి వచ్చి ఆ ఇంట్లో రాత్రి అంతా ఇళ్ళ వన్నారు. కొంతమంది నా ఇంటి దగ్గరకు వచ్చి అక్కడ వన్నారు. ఇల్లు ఇడిచిపెట్టి కంప్లీట్గా ఇండ్లు ఇడిచిపెట్టి ఎక్కడైతే పై ఫ్లోర్ ఉన్నదో, పైన సెక్యూరిటీ ఉన్నదో అక్కడికి పోయి పడుకున్నారు అందరు. అన్ని కుటుంబాలు ఇడిచిపెట్టి దాదాపుగా ఇండ్లు ఇడిచిపెట్టి బయటికి పోయారు. ఏం చేస్తారు అటువంటి? ఇప్పుడు ప్రాణం కంటే ఈ ఇల్లు, ఈ సంసారం, ఈ సామాన్లు ఎక్కువ కాదు కదా. రేపు ఇది మళ్ళీ సంపాదించుకోవచ్చు అని చెప్పి బయటికి వెళ్ళిపోయినటువంటి స్థితి ఈరోజు. కాబట్టి ప్రభుత్వం వారు దయతలించి నేను 2 చేతులు జోడించి చెప్తున్నా. ఎందుకంటున్నా అంటే ఈ కాలనీని డెవలప్ చేస్తే ఒక పేరు ఉంటది. మేము ప్రభుత్వానికి అండగా ఉంటాం, ప్రతి విషయంలో మేము అండగా ఉంటామని అప్పుడు ఖచ్చితంగా మాట్లాడాం. అదే తీరు ఇప్పుడు కూడా ఉన్నాం. కాబట్టి ఎమ్మెల్యే కావచ్చు, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ కాలనీని పట్టించుకొని ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేయాలని మనం చేస్తున్నాం. అధికారులకు కూడా ఇప్పుడు కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని కూడా మేము కోరేది ఏంటంటే ఈ కాలనీని పట్టించుకోవాలని కోరుతాను. ఇంకొకటి మాకు ఇక్కడ హౌస్ నంబర్ లేవు, ఓటక్కు లేదు. కాకపోతే మేము 5వ డివిజన్ లో ఇదివరకు ఉన్నప్పుడు 5వ డివిజన్ లో ఉండేది. ఇంకో మా అక్కయ్య వాళ్ళు 4వ డివిజన్ ఉండేది. ఒక్కొక్కరు డివిజన్ ఉండేసరికి ఇక్కడ డివిజన్ లో ఉన్న ఈ 150 కుటుంబాలు 200 కుటుంబాలు ఇక్కడ నివసిస్తారు. వాళ్ళ ఓట్లు ఇక్కడ లేవని ఏ రాజకీయ నాయకుడు, ఇదివరకు ఉన్న రాజకీయ నాయకుడు అదే విధంగా చేసిండు. ఇప్పుడు కూడా గదే పరిస్థితి అయితే. కాకపోతే ఈ ఇంద్రమ్మ కాలనీ అనేది అమ్మవారు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పేరు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకైనా మాకు
ఏదో ఒక దారి చూపియాలని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం సార్. ఏమంటారు? అయితే ఇదేంటంటే ఈ వ్యవస్థను మేము మార్చకుంటే నిజం చెప్తున్నా ఇడిచిపెట్టి పోవాల్సి వస్తుంది. మాకు హౌస్ నెంబర్లు లేవు అనుకుంటారు కదా, హౌస్ నెంబర్ లేకున్నా కూడా మా ఓటింగ్ అంతా కూడా ఈ నియోజకవర్గమే. ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు మేము సర్పంచ్ల అప్పటి నుండి ఇక్కడే ఉన్నాం. దాదాపు ఇప్పుడు నేను వచ్చి 20 సంవత్సరాలు హన్మకొండకు వచ్చేసి. అయితే ఇక్కడే మా ఓట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గంలోనే మా ఓట్లు అన్నీ ఉన్నాయి. మేము వేరే అటు వరంగల్ నుండి వచ్చిన వాళ్ళం లేరు ఎవరు కూడా. దాదాపు అందరి ఓట్లు కూడా ఇదే కాన్స్టిట్యున్సీ కాబట్టి అందరు కూడా కలిసి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇంతకుముందు ఎమ్మెల్యే కాకముందు వచ్చినప్పుడు మేమందరం ఖచ్చితంగా ఒక మాట మీద నిలబడి ఖచ్చితంగా మనం కాంగ్రెస్కి వేయాలని చెప్పి అందరం అనుకున్నాం, కాంగ్రెస్కే వేసినాం. కాబట్టి దయచేసి ఎమ్మెల్యే గారు మమ్మల్ని పట్టించుకోవాలని మనం చేస్తున్నాం. అన్న చూసి కదా వీళ్ళ బాధలు చూస్తుంటే అసలు హృదయ విదారకంగా కనిపిస్తుంది. ఒక్కొక్క ముసలి వాళ్ళు కొట్టుపోయాడట, అదేవిధంగా ఒక వికలాంగురాలు కొట్టుకుపోతున్న సందర్భం ఉందట. ఇవన్నీ ప్లస్ పవర్ లేదు, తిండి కూడా నిన్న ఒక రోజు మొత్తం తిండి లేదట. సో ఇంత పరిస్థితి కనబడతా ఉంది. మరి దీని గురించి అసలు ఇంద్రమ్మ కాలనీ అని చెప్తా ఉన్నారు. ఇంద్రమ్మ ప్రభుత్వంలో మరి ప్రస్తుతం ఇప్పుడే న్యాయం జరగాలి కదా వీళ్ళకైతే. కనీసం గత ప్రభుత్వం పట్టించుకోలేదు, మరి ఈ ప్రభుత్వం పట్టించుకోవాలి కదా. దీని గురించి మీరే ఉంటారు అసలు? ఈ బంధం చెరువు తోటి వీళ్ళకి ఏం బంధం ఉన్నదో తెలియదు కానీ వీళ్ళు నీళ్ళలో బందీ అయిపోయి ఉన్నారు ఇక్కడ. ఓకే, రెక్కాడితే గానీ డొక్కాడనటువంటి వాళ్ళు చాలా పేద కటిక పేదరికంలా చాలా అన్యాయంగా అంటే వీళ్ళ జీవితాలే దయనీయంగా ఉన్నదని ఏం ఆలోచన వచ్చిందేమో వాళ్ళకి కానీ కష్టపడితేనే కడుపు నింపుకునే వాళ్ళు వీళ్ళంతా మొత్తం. ఇటువంటి వాళ్ళందరికీ 2009లో ఏం మంచి బుద్ధి పుట్టిందో ఎరకలే గాని 50 గజాలు 2400 మందికి ఇక్కడ ఇచ్చిండ్రు. 2400 2600 సరే వాళ్ళు అటో ఇటో చేసి కాయ కష్టం చేసి ఆటో నడిపేటోళ్ళు, ఇస్త్రీ పని చేసేటోళ్ళు, చిన్న పనులు అదొకటి పనులు చేసుకొని కూలి పని చేసుకుంటోళ్ళు, ఇళ్ళలో పని చేసుకుంటోళ్ళు అట్లా వాళ్ళదంటూ ఒక జీవితంలో ఒక కళ ఏంటంటే ఒక ఇల్లు. చచ్చిపోయే వరకు అదే ఒకటి 50 గజాలనే తీసుకొచ్చి ఇక్కడ అరకూర అక్కడిక్కడ అప్పు చేసి కాయ కష్టం చేసి కూడబెట్టుకొని తీసుకొచ్చి పెడితే ప్రతి సంవత్సరం ఇదే ఒక గండం లెక్క తయారైపోవడం అంటే నాకైతే చాలా ఇది నాకు ఈ రాజకీయ నాయకులకు వాళ్ళ అన్నం తింటుర్రా గడ్డి తింటుర్రా వాళ్ళకు తిన్నది ఎట్లా ఒంటికి పడుతున్నది అని నాకు అర్థమైతలేదు. అది ఏ ఎమ్మెల్యే అయినా పర్వాలేదు, ఏ మంత్రి అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు. రాజశేఖర్ రెడ్డి టైంలో ఇచ్చినటువంటిది భూమి ఇది. ఓకే, రాజశేఖర రెడ్డికి హన్మకొండలో పెట్టినటువంటి విగ్రహాలు ఎన్నిన్నాయో ఆ విగ్రహాల పైసలు తీసుకొస్తే వీళ్ళకి డ్రైనేజ్ పనులు అయితే నాకు తెలిసి విగ్రహాలు పెట్టి దండలేసి సోకులు వాడి పెద్ద ఈ ముఖ్యమంత్రి కూడా వాడి రాజశేఖర రెడ్డి పెద్ద నాయకుడు అది ఇదని నువ్వు నాయకుడు ఏదో ఇటువంటి పనులు చేస్తే నీకేమన్నా మంచి పేరు ఉంటది. ఇందిరమ్మ పాలన అని చెప్పి తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి. ఓకే, ఇలా పక్కా మాట్లాడాలి వీళ్ళు పాప వెనక ముందు అవుతున్నారు కానీ ఫక్త్ మాట్లాడాలి, రాజకీయాలు ఫక్త్ మాట్లాడాలి. నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? 2 కిలోమీటర్ల దూరము నీళ్లు నిన్న ఇక్కడ దాకా నీళ్లు వచ్చున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ మనుషులు ఉంటుండ్రా? ఇలా కుక్కకు బీమారి వస్తే కుక్కలను చంపుతాం అని అంటేనేమో కోర్టులు ముంగడికి వస్తాయి, నాయకులు ముంగడికి వస్తారు, వాటికి స్పెషల్ డ్రైవ్లు అంటారు, వాటికి ఉద్యమాలు జరుగుతాయి. ఇక్కడ మనుషులకు గతి లేకుంటున్నది. చదువుకుంటున్నటువంటి పిల్లలకు కూడా కనీసం పుస్తకాలు బడులు అరకొర గవర్నమెంట్ బడులు అయితే మొత్తానికి బంద్ అవుతున్నాయి, ఫీజులు కట్టలేక సర్వనాశనం అవుతున్నారు. ఆ ఉన్న అరకొర చదువులతోటి ప్రతి సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం నష్టపోతారు కదా. వీళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటే ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత దుర్భరమైనటువంటి బతుకులు ఎందుకు బతుకుతారు చెప్పు? ఇది చాలా చాలా అన్యాయం. ఒకటి ఇచ్చింది మీరు చెర్ల. ఓకే, నీకు ప్రేమ ఉంటుంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రికి చెప్తున్నా, బొచ్చడు ఫామ్ హౌస్లో ఒక్కొక్కరికి ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళకి ఒక్కొక్కరికి 100 ఎకరాలు ఉన్నాయి మొత్తం చుట్టూ మొత్తం. 100 నొక్కంది తీసుకోండి తీసి అంత దొంగ సొమ్మే కదా. లేదు మీకు కూడా ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్ ఈయన కూడా ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ స్టార్ట్ చేసింది కదా. వీళ్ళు ఎవరెవరున్నారో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడైనా కావచ్చు, ఎవరిని తీసుకొని వీళ్ళందరికి 100 గజాలు ఇచ్చి ఇండ్లు కట్టించి ఇవ్వాలి ఇటువంటి వాళ్ళకు. ఇంత ఇప్పుడు మీరు చేస్తున్నారు, చేసింది పర్ఫెక్ట్ చేయలేదు. మనం ఆడికెళ్ళి ఇడికి వచ్చేటందుకే రైలు పట్టాలు ఎక్కి బయటకి ఎక్కి మనం ఒక్కసారి వచ్చేందుకే మనకి ఇంత ఇబ్బంది అవుతున్నది. ఇప్పుడు ఆ తమ్ముడు మాట్లాడుకుంటున్నాడు మనసు ఉండాలని చెప్పని. ఓట్ల నాడు వస్తాడు, ఇటు బురదలో నడుస్తాడు, వాడు డ్రామాలు చేస్తాడు, ఫోటోలు ఇస్తాడు, ఇక తలపాగా కట్టుకుంటాడు, ఇంత బురద అంటించుకుంటాడు అంటకున్నా కానీ ఇవాళ ఎక్కడ పోయిన మరి వాళ్ళు రాలేదేమో కదా. ఇది నేను అనుకుంటున్నా, వీళ్ళు అంటున్నారు కేవలం డ్రైనేజ్ కడితే ఈ సమస్య పరిష్కారం అయితే అంటున్నారు కానీ నాకు ఇది డ్రైనేజ్ తోనే అయ్యే పరిష్కారం అయ్యేది కాదు అనిపిస్తుంది. ఇది పెద్ద ఎత్తున జరగాలి దీని మీద. లేదు
వీళ్ళని ఇక్కడ నుంచి ఈ చెరువుకు వదిలిపెట్టి వీళ్ళకైనా మంచి జాగాలన్నా 100 గజాలు ఇచ్చన్నా ఇది తప్పైందిరా నాయన 2009 కాడికెళ్ళి మిమ్మల్ని నరకంలో పెట్టినాం మేము ఈ బయట ఇంకెంత నరకం ఉన్నదో అది చూసి వచ్చి వాళ్ళు ఇంట్లో బతుకుతున్నారు అంటేనే ఇప్పుడు ఖాళీ వదిలిపెట్టి పోతా అని చెప్పి బైసాబ్ చెప్తున్నారు యాడిపోతారు వీళ్ళు యాడిపోతారు వీడు ఉంటున్నారు అంటేనే మనం వాళ్ళ పరిస్థితి ఏందో మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో అందుకని ఏంటంటే గవర్నమెంట్స్ ఏ గవర్నమెంట్ అయినా కానీ మాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, మాకు ఇటువంటి వాళ్ళ మీద ప్రేమ ఉన్నది. ఈ సమస్యలు ఉండొద్దు అనేది ఉన్నది. నువ్వు ఇచ్చినట్టేనా ఇస్తేవి ఇదేంది ఎక్కడ కథ ఇది కొరడా దెబ్బలు కొడుతున్నట్టున్నది. ప్రతి సంవత్సరం ప్రతి ఏడు ఈ నరకయాతన ఏంటిది వీళ్ళకు, ఈ నీళ్ల సంగతి ఏంటిది, కథ ఏంది అంటే భావి భారతాన్ని నిర్మాణం చేసేటువంటి భావి తెలంగాణ నిర్మాణం చేసేటువంటి పిల్లలు గిటువంటి మురికి కుంపలల్లా 2600 ఇండ్లు గిటువంటి మురికి కుంపలల్లా పెరగాల్సింది. గిదా మీరు ఇచ్చేది, ఇదా మీ ఇందిరమ్మ పాలన, గిదా మీ రాజ్యము? వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది మీరు కూడా. మరి 2009 నుంచి 2014 వరకు కూడా వాళ్ళే ఉన్నారు కదా, సోయి ఉండాలి కదా. పేర్లు చెప్పి పెద్దగా ఫోటోలకు పెద్ద పోజులు ఇచ్చేసి పెట్టుకున్నాడు కాదు. అన్ని పార్టీ రాజకీయ నాయకులకు చెప్తున్నా నేను. ఇగో మీ దగ్గర ఇంత దయనీయంగా, ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా జనం ఉన్నారు కాబట్టే ప్రభుత్వాలు ఇప్పుడు కలెక్టర్లు, కమిషనర్లు ఉట్టిగా ఏదో వచ్చి మేయర్లు ఉట్టిగా వచ్చి ఫోటోలు దిగి తెల్లారి పేపర్ ఉంటే ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు. వీళ్ళ జీవితం ఏందో కథ ఏందో. గవర్నమెంట్ అయితే వీళ్ళకి చేసేది ఏం లేదు. కానీ అట్లీస్ట్ వాళ్ళ కష్టం కాయ కష్టం చేసి గిన్నె నీళ్ళు కట్టించుకుందాం అంటే ఏంది ఇది కాదు. ఆ పిల్లలు చూడు ఆడికెళ్ళి నడుచుకుంటున్నారు. సో ఈ దారుణమైన నీళ్లు లేవు. దీనికి ఏకైక పరిష్కారం యాడికి పోయి తెస్తారు, పోతురు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ అవతలకి వెళ్ళి వస్తారు. నీళ్ళు లేవా మీకు తాగడానికి? తాగటే కాదు నీళ్ళు స్నానం చేసే దేనికి లేవు నీళ్ళు? ఇప్పుడు 3 రోజుల నుంచి కదా. ఇప్పుడు మనము వరద రాగానే కూడా ఏం రాలే. ఇది మనకు ఆల్మోస్ట్ 3వ రోజు. ఇక్కడ 3వ రోజు ఇప్పటిదాకా కూడా పరిస్థితి వీళ్ళు చెప్తున్నారు. అందరు ఒక్కరు కాదు, అందరు మూకుమ్మడిగా చెప్తున్నారు. ఎవరు వచ్చినా ఎక్కడ వేసిన గొంగడికి అక్కడనే ఉన్నదని చెప్పని. ఓకే, ఇక ఇక్కడ దొంగల వాడు 6 నెలలకు బయటనన్నా కుక్కలు మరుగుతున్నాయి, ఇక్కడ ఆ కుక్కలు కూడా మరుగుతలేవు. అంటే రాజకీయ కుక్కలు అనేది ఇప్పుడు అంటే అంటారు కట్ట తిడతావా అని అంటారు కావచ్చు. కానీ మీరు వీళ్ళ బతుకులు చూస్తుంటే, వీళ్ళ బాధలు చూస్తుంటే కడుపులో కాలదా? గీ తెలంగాణ గిదిని గురించి 1200 మంది చచ్చిపోయింది. అందుకే డ్రామాలు ఆపండి రాజకీయ నాయకులారా, మీరు డ్రామాలు ఆపండి. ఎంతసేపు మీరు పైసలు, పర్సంటేజీలు, దందాలు, ఇసుక దందాలు, ప్లాట్ల దందాలు, కాలేజీల దందాలు, హాస్పిటల్ల దందాలు, ఈ దందాలని బంద్ చేసి ఇటు రాండ్రి గిడికి రాండ్రి రేపు పొద్దుగా లేచి చూసేటోడు ఉంటే వీడికి వచ్చి చూసి మరి వీళ్ళని ఇక్కడ ఉంచుతారా? బయట ఇంకెక్కడన్నా ఏంది ఒక 40 ఎకరాలు ఏం పెద్ద పని కూడా కాదు. అంత తీసుకుపోయాడు. గతం వాడేమో కట్టి డబల్ బెడ్రూమ్ అని కట్టి ఒక 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అట్లే పెట్టిండు. అది అట్లే పెట్టిపోయిండు. అట్లీస్ట్ వీళ్ళని ఇంకా పెట్టి ఇంటారు కదా, జనం చెప్తారు గ్రీవియన్స్ సెల్స్ ప్రజాప్రభుత్వము మాకు ప్రజలు ఒట్టి ఇట్లా చేందంటే కాకితోటి కబురు పంపినా గానీ ఉరబిచ్చుకతోని ఇట్లా చెప్పంపినా గానీ మేము మీ ముంగడ వాళ్తామని చెప్పి పొంకనాలు కొట్టే నాయకులారా, గింత కట్టాలట సిగ్గుండాలి మీకు ఒక్కొక్కరికి. ఏం నాయకులో, ఎందుకు ఎమ్మెల్యేలో, మీరు ఎందుకు మంత్రులో మాకు అర్థం కాదు. కానీ గన్ని బట్టి ప్రభుత్వానికి ఇస్తే సోయి ఉండాలి కదా. మా సొంతలో ఎందుకు మాట్లాడిపిస్తారా నాకు అర్థం కాదు. మాకెందుకు ఏ ప్రభుత్వం ఏం చేయదు. అందరికంతనే, అందరు వాటాల కొట్లాటలు, ఇవన్నీ కేవలం వాటాల కొట్లాటలు. ఇవి బంద్ చేయాలంటే మీరు రాండి, ఎక్కువ టైం పెట్టకండి. ఇప్పటికి కూడా చెప్తున్నా, లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కూడా ఇలా కూర్చున్నావు కదా, సోయికి వచ్చిన ముఖ్యమంత్రి మరి నీ ముంగట ఎవరన్నా నీ ఇందిరమ్మ కాలనీ ఇట్లా ఉందో లేదో అని ఎవరైనా చెప్పిండో లేదో తెలియదు. కానీ మీ టీవీలల్లో మీ ఆఫీసర్లు ఉంటారుగా, మీ ఇంటెలిజెన్స్ చూసేవాడు ఉంటే ఆ ముఖ్యమంత్రికి సోయిన ముఖ్యమంత్రికి చూపిన్రి. పోజులు కొట్టుకుంటా ఉంటే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుడు కాదు. రా నీ ఇందిరమ్మ కాలనీ గిడికి వచ్చి చూడు. ఇటు వచ్చి ముఖ్యమంత్రి ఇక్కడికి రా, నీ మంత్రిని, మీ ఆఫీసర్లని, కలెక్టర్లని, కమిషనర్ తీసుకొని ఇక్కడికి రా. ఇక్కడికి వస్తే నీకు సోయినోనికి నీకు ఏమైనా సోయి వస్తుంది. లేకపోతే నువ్వు పోయి జూబ్లీ హిల్స్ లో పోయి మీటింగ్లు ఉన్నాయట, 2 మీటింగ్లు ఉన్నాయట. ఏం పనికి గదేనా ఇక నువ్వు చేసుకునే పని? గిడికి రా, ఈ బతుకు ఎట్లా బతుకుతున్నారో ఇది చూస్తే నువ్వు యాడున్నా కానీ నీకు ఓట్లు ఇస్తారు నువ్వు మంచి చేస్తే. లేకపోతే నువ్వు యాడున్నా కానీ ఖతం అయిపోతావు. నీకు ఈ రోజు వచ్చింది కానీ ఇంతవరకు మాకు తెలియదు. ముఖ్యమంత్రి వచ్చిన విషయము ఇప్పటి వరకు మాకు తెలియదు. అంటే ముఖ్యమంత్రి వచ్చినది కూడా మాకు తెలియని పరిస్థితి ఉన్నది. అంటే మమ్మల్ని పట్టించుకోవటం లేరు. ఆ సార్ వచ్చినప్పుడు కూడా ఇంతవరకు ఇక్కడ దాకా వచ్చి చూసింది లేదు. అంటే వచ్చి చూస్తే కనుక తెలిసేది. ఇక్కడ నుంచో హెలికాప్టర్లో వచ్చి ఆ హెలికాప్టర్ కూడా మాకు ఇక్కడ కనపాలి. ఆ సౌండ్ కూడా మాకు ఇందిరమ్మ కాలనీ వినపాలే. మాకు ఇందిరమ్మ కాలనీలో హెలికాప్టర్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు కలెక్టర్ దగ్గర అనేది రివ్యూ చేసినప్పుడు ప్రతి కాలనీ మీద ఒకటి రిపోర్ట్ ఉంటది కదా. అది స్పెషల్ గా నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటున్నావు వాటికి, ఇందిరమ్మ పాలన అంటున్నావు వాటికి, ఇందిరమ్మ కాలనీ అనేది అయితే నీకు టాప్ ప్రియారిటీలు ఉండాలి కదా. ఉండాలన్నప్పుడు నీ సమస్య 2 రోజులు 3 రోజులలో వీళ్ళ సమస్య పరిష్కారం కావాలి. నువ్వు వీళ్ళకు బయట డబల్ బెడ్రూమ్లు కట్టిస్తావా, 3 బెడ్రూమ్లు కట్టిస్తావా, మంచి ప్లేస్ లో పెడతావా,
లేకపోతే దీన్ని ఇంకా 15 సంవత్సరాలు ఆయన ఒక్క రోజు కాదు 2 సంవత్సరాలు 15 ఏళ్ల నుంచి నరకం. వీళ్ళకు భూమి ఇచ్చిన అన్నం పెట్టినట్టే పెట్టి దాని విరోచనాలు వచ్చేటువంటి టాబ్లెట్లు ఇచ్చినట్టున్నది ఇప్పుడు జనాలకు. ఇది చాలా అన్యాయం, చాలా మోసం, దుర్మార్గం. గవర్నమెంట్ వెంటనే దీన్ని గత ప్రభుత్వం వాళ్ళు అనుకున్నారట ఇది ఇందిరమ్మ పేరు ఉంటుంది. ఇందిరమ్మ పేరు ఉంటుంది, ఎవరి పేరు ఉంటుంది? ఆయన జనం కదా ఇప్పుడు ఇబ్బంది పడేది. పేద ప్రజలు మొత్తము రెకార్డ్ ప్రజలు వీళ్ళకి పెద్ద మీరు అన్నం పెడుతున్నది ఏం కాదు. అదే అరకొర చేసిన కూడా మళ్ళీ ఇట్లా ఇల్లు కట్టుకొని ఉన్నారంటే అది కూడా సాఫ్ అవుతుంది కదా. అదొకటి సందుగల దాచుకుని బియ్యమో కొనుక్కోవచ్చు, చింతపండు ఉల్లిగడ్డలు అన్ని మొత్తం తడిసిపోయాయి, నాశనం అయిపోయాయి. వెంటనే ఏంటంటే చదువులు కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. చదువులు కూడా చిన్నది కాదు. ఇమీడియట్ గా దీన్ని ఈ కాలనీని ఇమ్మీడియట్ గా ఎట్లా డెవలప్ చేస్తారో మీకు ప్లాన్ గీన్ ఉండాలి. దీనికి వెంటనే ఫండ్స్ రిలీజ్ చేయాలి. చేసి వీళ్ళకు ఇంకొకసారి ఒక 15 రోజుల లోపల మీరు చేయండి. 15 సంవత్సరాలు వీళ్ళని నరకం చూపించింది కదా. ఓ 15 రోజుల లోపల దీన్ని ఏం చేస్తారో ఇక్కడ చేస్తారా ఇంకా బయట ఎక్కడైనా చేస్తారా చేసి వీళ్ళకి వెంటనే ఆల్టర్నేట్ అనిండ్రి. లేకపోతే దీన్ని ఇంకొకసారి కూడా 15 నిమిషాల సేపు కూడా ఇక్కడ నీళ్లు నిలవకుండా చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. మీ అందరు కూడా దండం పెట్టి చెప్పేది ఏంటంటే మీరు ఎలక్షన్ రాగానే పైసలు తీసుకొని ఓట్లేకుర్రి, తాగుడు పైసలు మీరు శపథం తీసుకోర్రి చెప్తున్నా. అడగాలి మీరు. ఎందుకంటే ఏమైతుందంటే ఇబ్బంది ఏమైతుంది తెలుసా? అయితే మంచిదే. ఇప్పుడు గట్టిగా అడగాల్సిందే. ఇప్పుడు మీకు సమస్య ఉంది కాబట్టి మీరు తీసుకోలే కావచ్చు. ఇక ఇది పర్మనెంట్ గా అట్నే పెట్టుర్రి, లేకపోతే వీళ్ళు వినరు. ఎవరు వస్తే వాళ్ళని ఇక్కడ అడగాలి. బరాబర్ ఇక్కడికి వస్తే మంచి పని చేసినావు కానీ ఇప్పుడు మీరు ఎంత అరే ఇలా తెలిసేది ఉంటే ముఖ్యమంత్రి కలెక్టర్ ఆఫీస్ కాడ పోనుండే కదా మీరు అందరూ. మళ్ళాసారి ఒకవేళ ఈ 15 రోజులలో కాలేదనుకో ఇక్కడ మీరు 2400 2600 ఇల్లు ఉన్నాయి కదా. ఇంటికి ఒకరు వస్తే 2600 మంది అవుతారు. పోయి ముఖ్యమంత్రి ఆడ కూర్చుంటారు, ఆడ ప్లకార్డులు పెట్టుకొని కూర్చోరు మా ఇందిరమ్మ కాలనీ అవి పని చేయండి. మీతో మీరు ఎస్ అంటే నేను కూడా వచ్చాను, మీ అడ్డం నిలబడతా, నేను నిలబడతా. గుర్తు పెట్టుకోండి. ఇది జరిగితే సోయికి వస్తారు. ఉట్టిగా ఇందిరమ్మ పేర్లు చెప్పి ఊకదుంపడు ఉపన్యాసాలు ఇచ్చి తొడలు లేకుండా తొడలు కొట్టి మీసాలు తిప్పి ఇవన్నీ ఈ రాజకీయాలు కాదు కావాల్సినది. ఎవరైనా పర్లేదు, ఏ రాజకీయ పార్టీ అయినా పర్లేదు చెప్పేది. పోదాం. మీరు అట్లా చైతన్యవంతులు అయితే వీళ్ళ పరిష్కార మార్గం వస్తుంది. లేకపోతే కాదు ఇంకా 15 ఏళ్ల తర్వాత కూడా మా సీను మేము గిట్లనే కెమెరాలు పట్టుకొని తిరగాల్సి ఉంటది. మీరు చైతన్యవంతులు గారి దయచేసి. ఆంధ్రజ్యోతి ఈనాడుల రోజు పెద్ద పేపర్ ఫోటోలు వచ్చేది, ఇలా చిన్నగా వచ్చింది గెజెట్ పేపర్ వాళ్ళకి ఆంధ్రజ్యోతిలో. సో ఇది పరిస్థితి. ఇందిరమ్మ కాలనీ అని చెప్తున్నటువంటి వరంగల్ మహానగరంలో, వరంగల్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 2600 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పటికి కూడా 50 గజాలు కట్టుకున్నప్పటికి కూడా పేద ప్రజలు ఈరోజు చిన్న వర్షానికి కూడా వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కావచ్చు, కూలర్లు కావచ్చు, ఏదైతే బెడ్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, అనేక రకాలు ఈవెన్ వాళ్ళ తినేటువంటి బియ్యం, పప్పులు, ఉప్పులు, చింతపండు ఏవైతే ఉన్నాయో ఉల్లిగడ్డలతో సహా అన్ని కూడా ఇదే వరదల్లో కొట్టుకుపోయినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. సో ఇలాంటి పరిస్థితి వల్ల ఈరోజు ప్రతి సంవత్సరం వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మాకు లక్షల రూపాయల నష్టం వస్తూ ఉందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా బాధితులు అయితే చెప్తా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితి రావద్దు అంటే పాలకులు ఖచ్చితంగా ఒక చిత్తశుద్ధితోటి ఈ వరద నీళ్లు రాకుండా ఒక ప్లాన్ ప్రకారం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా అడుగులు వేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఇది వరంగల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో ఉన్నటువంటి పరిస్థితి. చూస్తున్నాండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.